ఇక పెట్రోల్ డీజిల్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని సూచించారు. రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా ఇంధన నిల్వలున్నాయని స్పష్టం చేశారు. డ్రమ్ములు, కంటైనర్లలో పెట్రోల్ నింపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా వాణిజ్య గ్యాస్కు కొంత ఇబ్బంది ఉందన్నది వాస్తవమేనన్నారు. ఇక దీనిపై కేంద్రంతో చర్చలు జరుపుతామని వివరించారు. హైదరాబాద్లో కొందరు పుట్టించిన పుకార్ల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రజలు పెట్రోల్, డీజిల్ లభ్యతపై ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్ సూచించారు. ఇక పెట్రోల్, డీజిల్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ సూచనలు చేసిన నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి, అసలు పెట్రోల్ కొరత ఉంది అని చెప్పి ఎలా పుకార్లు బయటకు వచ్చాయి? ఎందుకు ఇంతమంది జనం క్యూ కడుతున్నారు? ఎందుకు బారులు తీరుతున్నారు? మీ దగ్గర సమాచారం ఏముంది? రైట్, 2 రోజులుగా రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర భారీ సంఖ్యలో క్యూ లైన్లు కనిపించాయి. ముఖ్యంగా పెట్రోల్ దొరకదేమో అన్న ప్రచారంతో పెద్ద ఎత్తున వాహనదారులు తమ వాహనాలలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంకుల దగ్గరకు తరలి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో పెట్రోల్ బంకులకి వాహనదారులు రావడంతో అక్కడ క్యూ లైన్లు భారీ స్థాయిలో కనిపించడంతో పాటు ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. ముఖ్యంగా పెట్రోల్ నిల్వలు తగినన్ని ఉన్నాయి, పెట్రోల్ కొరత లేదు, సరిపడంత అంటే రాష్ట్రానికి సరిపడా డిమాండ్ సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం కూడా లేదు, ఎవరు కూడా ఆందోళన చెందొద్దని ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల వివిధ కారణాలతోటి కొన్ని పెట్రోల్ బంకులు మూతపడడంతో కాస్త ఈ ఇబ్బంది ఏర్పడింది అన్నట్టుగా కూడా మనకి ఇప్పటివరకు జరిగిన పరిణామాలతోటి అర్థమవుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి ఈ పెట్రోల్ బంక్ డీలర్స్ క్రెడిట్ బేస్ విధానం ద్వారా వాళ్ళు ఆ పెట్రోల్ ని కొనుక్కునేవాళ్ళు. అంటే పెట్రోల్ ట్యాంకులకు సంబంధించి ఇప్పుడు పెట్రోల్ తీసుకుంటే ఒక 3-4 రోజుల తర్వాత దానికి సంబంధించిన పేమెంట్ ని డీలర్స్ చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఈ క్రెడిట్ బేస్ విధానాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ నిబంధనలను తొలగించి అంటే ముందుగా అడ్వాన్స్ చెల్లించిన వారికే ఇస్తామని చెప్పడంతో కొంతమంది పెట్రోల్ యాజమాన్యాలు ఇబ్బందులు పడడంతో అక్కడ పెట్రోల్ లేదని నో స్టాక్ బోర్డులు పెట్టడం లాంటివి జరగడంతో అంటే హైదరాబాద్ లో దాదాపు 500 పైగా పెట్రోల్ బంకులు ఉన్నట్టుగా కూడా తెలిసింది. అయితే ఈ 500 పైగా పెట్రోల్ బంకులలో కొంతమంది యాజమాన్యాలు ఆన్ టైమ్ లో చెల్లింపులు చేయలేని పరిస్థితి ఉండడంతో కొంతమంది నో స్టాక్ బోర్డులు పెట్టుకోవడం వల్ల ఉన్న పెట్రోల్ బంకులకి ఎక్కువ తాకిడి వాహనదారుల నుంచి రావడంతో ఇబ్బందులు అనేది తలెత్తాయి. ముఖ్యంగా దీనికి తగ్గట్టుగానే ఎక్కువ ప్రచారం జరగడంతో చాలా మంది రోజువారీ ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు పెట్రోల్ దొరకలేదేమన్న ఆలోచనతోటి భయాందోళనతో వాళ్ళు పెట్రోల్ బంక్ లో క్యూ కట్టడంతో రాష్ట్రంలో కొంత ఇబ్బంది పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే దీనికి సంబంధించి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు కూడా భయాందోళన చెందొద్దని ప్రజలకు సూచనలు చేశారు. రైట్, థ్యాంక్ యూ విశాల్.